అమ్మ బాబోయ్! ఏంటండి చిటికలో తెల్లారిపోతుంది. మంచం మీద అలా వాలానండి. నిద్ర పట్టేసింది. సర్లే చలి పుడుతుంది దుప్పటి కప్పుకుందామని దుప్పటి ఎక్కడుందా అని చూస్తుంటే ఎదురుగా ఉన్న టైం కనిపించింది. అంతేనండి, టైం చూస్తే ఎర్లీ మార్నింగ్ 6 అయిపోయింది. అరే ప్రశాంతంగా దుప్పటి కూడా కప్పుకోకుండా పడుకున్నా అని బాధపడుకుంటూ లేచాను. వెంటనే డ్యూటీలో జాయిన్ అయ్యాను. డ్యూటీ అంటే ఏ జాబో అనుకోకండి. ఊడ్చుకోవటం, తోముకోవటం, వండుకోవటం. అదేనండి పొద్దున్న లేచి నుండి అందరికుండే పనులే. ఇంక మళ్ళీ నైట్ 9 అయ్యేదాకా మంచం మీదకి వెళ్ళను. నిద్రపో నిద్రపో హాయ్ హాయ్ హాయిగా నిద్రపో. అప్పటిదాకా పని చేస్తూనే ఉంటావా అని మీకు డౌట్ వస్తుందేమో. పని ఉండదులే కానీ పగలంతా పడుకోకుండా ఉంటే నైట్ నిద్ర పట్టిందే తెలియదు. హాయ్ హాయ్ హాయిగా నిద్రపో. చిటికిలో తెల్లారిపోయింది. అదే కనుక మార్నింగ్ ఒక్క అరగంట నిద్ర వేసినా కూడా నైట్ అంతా అటు కదిలి ఇటు కదిలి నిద్ర పట్టక ఆకాశంలో చుక్కలకు పెట్టుకుంటూ ఉండాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా డే అంతా ఏదో పని పెట్టుకుంటూనే ఉంటానండి. మన ఆడవారికి చెయ్యాలే కానీ ఇంట్లో చేసే కొద్ది పని వస్తానే ఉంటది కదా. సరే ఈ రోజు కర్రీస్ మీరేం చేశారు? నేనైతే మిరియాల చారు, పచ్చి శనగపప్పు, వంకాయ అయితే చేశాను.